నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. మినిస్టర్లందరూ సైలెంట్‌గా ఉన్నారండి. హ్మ్. ఓటమి తర్వాత అదే. సైలెంట్‌గా ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పుడు నాగార్జున యాదవ్ కావచ్చు, లేతే వాళ్ళు మళ్ళీ యాక్టివ్‌గానే ఉన్నారు. మళ్ళీ హ్మ్. తిరిగి ఉత్సాహంతో మనం పని హ్మ్. చేద్దాం అని చెప్పేసి అవును. రకరకాలుగా యాక్టివేట్ చేస్తున్నారు. అవును. చేసే భాగంలో ప్రీవియస్ వాళ్ళన్న మాటలు కూడా వీళ్ళు రివైండ్ చేస్తున్నారు. అంతేగా. ఏది టీడీపీకి సంబంధించినోళ్ళు. వీళ్ళు అన్నయన్నీ ఉంటాయి. ఒక ఉన్నాయి. వీడియో గూడా ఉండేది అతని మీద. నాగార్జున యాదవ్ కొంచెం ఎక్స్‌ట్రాలు మాట్లాడింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడుతూ, పెమ్మసాన, కమ్మసాన ఆహ్, వీడియో ఒకటుందండి. ఆ! అవును. అవును. ఇలాంటి వాళ్ళు వస్తా ఉంటారు అమెరికా నుంచి. ఎగ్జాక్ట్‌లీ. వచ్చిన తర్వాత నామినేషన్ ఏసామా, హ్మ్. ఎన్నికల్లో పాల్గొన్నామా, ఓడిపోయామా, అమెరికా ఫ్లైట్ ఎక్కామా, ఎళ్ళిపోయామా అంతవరకే ఉండాలి. లేకపోతే ఎంటబడి కొడతాం అన్నట్టుగా మాట్లాడినటువంటివి ఉన్నాయి. అవును. సో, మీ దగ్గర గూడా ఉండే ఉంటుంది. హ్మ్. చూడండి. ఆ! ఏమవుతుందంటేనండి, మెయిన్ ఆర్టిస్టులందరూ కామ్ అయిపోయారు మీరన్నట్టుగానే. హ్మ్. సో, ఇవన్నీ ఏంటంటే సైడ్ ఆర్టిస్టులు ఉంటారు గదా కొంతమంది అత్యుత్సాహం. అందులో మీరు మాట్లాడినటువంటి ఈ 'నాగార్జున యాదవ్' అనేటువంటి వ్యక్తి సబ్జెక్ట్ తక్కువ, అరుపులెక్కువ ఉంటాయి. ఏ డిబేట్‌లోకొచ్చినా గాని. అవతల వాళ్ళని మాట్లాడనివ్వకుండా, సబ్జెక్ట్ లేనప్పుడు అవతల వాళ్ళ మీద ఎగబడటం, బుల్డోజ్ చేయటం అనేటువంటిది అదసలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ స్కూల్ అది. ఏ డిబేట్‌కొచ్చినా, ఏ నాయకుడికొచ్చినా అది ట్రైనింగ్ ఉంటుందనుకుంటాను. దాంట్లో ఇతను కొంచెం చెప్పాను గదా! సైడ్ ఆర్టిస్ట్ కింద కొంచెం ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గూడా మరి నందిగాం దగ్గర ఏదో అతను ఏదో టిఫిన్ చేస్తూ ఉంటే ఒక వీడియో తీశారు. అది కొట్టారు అని అన్నారు. ఎంతవరకు నిజమో మనకు తెలీదు. మీరు ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళని దాష్టీకాలు చేసిన తర్వాత సహజంగా ఆవేశకావేశాలున్నప్పుడు ఒక నెల రోజులైనా సరే మీరు సబ్సైడ్ అయ్యి ఉండాలి. అది కాకుండా మేము వెనక చేసినట్టే చేస్తామని చెప్పేసిన గనకంటే ఆ ఆవేశం అనేది డబుల్ అవుతుంది. వాళ్ళేం చేస్తారో వాళ్ళకి తెలీదు. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. 5 ఏళ్ల నిర్బంధం తర్వాత మీరిన్ని దాడులు చేసినా ప్రతి దాడులుగా వాళ్ళు చేస్తున్నటువంటివి చాలా తక్కువ. ఇదే పొజిషన్‌లో ఇదే నిర్బంధాన్ని మీ పార్టీ గనక ఎదుర్కొని అధికారంలో లేకుండా మీరు అధికారంలోకొచ్చుంటే ఇప్పటికి కనీసం ఒక 100 హత్యలు జరిగుండేవి. అది ఆలోచించుకోవాలి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్‌కి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే విధానం కొంతమంది నాయకులు ఇప్పుడు ఇతనొకడు అన్నాం. ఇతను గాకుండా దువ్వాడ శ్రీనివాసరావు అని ఉంటాడు. తర్వాత వాడు బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒకతను ఉంటాడు. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే నరుకుతాం, పొడుస్తాం అని తప్పితే మామూలు మాటలు మాట్లాడరు కదా! సో, ఇంత దారుణమైనటువంటి ఓటమి 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు పడిపోవటంలో వీళ్ళందరూ ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు. మెయిన్ ఆర్టిస్టులు ఎవరెవరంటే కొడాలి నాని, పేర్ని నాని, తర్వాత జోగి రమేషు, విష్ణు, మల్లాది విష్ణు, తర్వాతొచ్చి రోజా, ఇలా ఒక అరడజన్ పేర్లు, 10 పేర్లుంటాయి. వీళ్ళు మెయిన్ ఆర్టిస్టులు. ఈ నాగార్జున యాదవ్, తర్వాతొచ్చి బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ అసలు మా సభ్యుడే కాదంటారు అవసరమైనప్పుడు. వాడేమో ఇరగదీసుకుంటూ ఉంటాడు. అతను, తర్వాతొచ్చి మన దువ్వాడ శ్రీనివాసరావు. ఒకప్పుడు చూసాం గదా మనం. ఒక విజువల్ గూడా ఉంది. మీరు అది గూడా వేయగలిగితే బెటరు. హ్మ్. కారు టాప్ మీద కూర్చొని చేతిలో కత్తి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇదే దువ్వాడ శ్రీనివాసరావు. ఎవడొస్తాడో రండి చూసుకుందాం అని. వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లిస్తారు. వీళ్ళకి ఇంట్లో భార్య గూడా విలువివ్వదు. ఎందుకంటే అతను అంటే వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. జరిగిందే జెప్తున్నాను. నువ్వు ఇంతమందిని నేను నాయకుడినంటావు. నీ భార్యల్ని నీకు వేరే ఎదురుగా నామినేషన్ ఏసింది. మా ఆయన్ని ఓడించండి అని జెప్పింది. నీ తమ్ముడు తెలుగుదేశంలోకెళ్ళి వాళ్ళతోటి పని జేశాడు. ఇంట్లోనే నువ్వు చేసుకోలేనాడివి. బయటకొచ్చి నేను చంద్రబాబు నాయుడిని అది జేస్తాను, నేను ఇది జేస్తానని మాట్లాడే వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కట్టడి జేయకుండా, ఖండించకుండా ఉన్నాడు జూసారా? అదే ఈ దారుణమైనటువంటి ఓటమికి కారణం. అనేకమైన కారణాల్లో ఇదొక కారణం. ఇవన్నీ సమీక్షించుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ ఏంటండి అతని స్థాయి ఏంటి? వీడి స్థాయి ఏంటి? ఈ నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి. ఆయన డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడికెళ్ళి అమెరికాకెళ్ళి ఆయన డాక్టర్ వృత్తి చేసి సంపాదించలేదండి. ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్స్‌కి సులువుగా ఉండటానికి కొంత కంటెంట్ ఆయన తయారు చేశాడు. ఆ కంటెంట్‌కి మార్కెట్‌లో విపరీతమైనటువంటి డిమాండొచ్చింది. రావటంతోటి ఇవాళ 5,800,00,00,000 అఫిషియల్‌గా డిక్లేర్ చేసి వెల్తీయెస్ట్ ఎంపీ. ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు కాబట్టి వెల్తీయెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. అతని గురించి నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి అమ్ముడు పోనటువంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడితే ఏం చెప్తాం చెప్పండి? అందుకని
ఇవాళ మన ఎంపీలని చూడండి, తెలుగుదేశం తరపున ఎన్నికైనటువంటి ఎంపీలని ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. యూత్ ఉన్నారు, మంచి యూత్ వచ్చారు. ఎవరు మన భరత్, ఎవరు గీతంస్ భరత్, తర్వాత పెమ్మసాని, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత వచ్చి రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ, తర్వాత వచ్చి వేంపల్లి ప్రభాకర్ రెడ్డి, మన ఇతను నెల్లూరు ఎంపీ, వీళ్ళందరూ మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్. ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అందరూ స్టేచర్ ఉన్నటువంటి ఆయన పాపం మన విజయనగరం ఎంపీ మాత్రం అప్పలనాయుడు ఎవరో ఉన్నారు, ఆయన సాధారణ కార్యకర్తగా వచ్చాడు, కానీ లాయల్ పర్సన్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీళ్ళని చూసాం, కానీ లాస్ట్ టైం మనం ఎంపీలను చూసాం. ఎవరెవరు? ఒక రాజమండ్రిలో మార్గాన్ భరత్ ఉన్నాడు, రీల్స్ చేసుకుంటూ తిరుగుతాడు. ఇక మన నంద్యాల ఎంపీని అయితే, కర్నూలు ఎంపీని మన వీడి పేరేంటి, గోరంట్ల మాధవ్. వాడి అతని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇలాంటి వాళ్ళందరూ ఎంపీలు. మిథున్ రెడ్డి ఏ రోజన్నా లేచి మాట్లాడటం మనం చూసాం 1-2 సందర్భాల్లో. అది కూడా ఈ తడబడుతూ మాట్లాడటం. అదే తెలుగుదేశానికి ఉన్న 3 ఎంపీలు ఉండేవాళ్ళు దడదళ్ళాడిచ్చేవాళ్ళు. నేను అనేది ఏంటంటే, మనకి ఇక్కడ ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఆ స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళని ఏంటంటే ఆ స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళని పంపించాలి. పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటి దగ్గర గేట్ దగ్గర వాచ్మెన్ లాగా నిలబడటానికి కూడా అర్హత లేనటువంటి నాగార్జున యాదవ్ కూడా మాట్లాడుతూ ఉంటే, అది మనం ప్రజాస్వామ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు.